ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ ఏంటి వీడియో అనుకుంటున్నారా? అవునండి, నేను కొన్ని సంవత్సరాలుగా దాచుకున్నటువంటి ఐటమ్స్ తోటి నేను ఈరోజు ఎందుకు అన్నీ సర్దుకుంటూ అలా ఆర్గనైజ్ చేసుకుంటా మీకు కూడా చూపిద్దాము నా మెమరీస్ అని మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. మీలో మనకి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఇవాళ వీడియో ఏమిటంటే ప్రతి ఒక్కరు ఆర్మీలో ఉన్న వాళ్ళకి దాదాపుగా ఈ మెమరీస్ ఉండుంటాయి. మీకు కూడా తప్పకుండా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఆర్మీ వాళ్ళు ఉన్నారు కదా, టైలర్స్తో పాటు. అలా కనుక మీకు ఏమైనా మెమరీస్ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు మెమరీస్ గుర్తొస్తే తప్పకుండా నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దే. ఓకే, అయితే వీడియో ఏంటంటే ఇవి కొన్ని సంవత్సరాల క్రితం మా వారైతే నాకు గిఫ్ట్గా తీసుకొచ్చారనమాట. అయితే ఇవి వచ్చేసి మా వారు కాశ్మీర్లో వర్క్ చేసేటప్పుడు తీసుకొచ్చారనమాట. ఈ వర్క్ చూసి తీసుకొచ్చారంటే ఇవి చేతితోటి హ్యాండ్మేడ్ అనమాట. హ్యాండ్మేడ్ మనకి ఇవ్వండి, గాజు బ్యాంగిల్ బాక్స్, స్టోరేజీ బ్యాంగిల్ బాక్స్. అలాగే ఈ బాక్స్కి ఇక్కడ మిర్రర్ ఉంటుందన్నమాట. మినిమం ఇంక ఇంతే అనమాట, నేను ఇంతే మెయింటైన్ చేస్తాను బ్యాంగిల్స్. ఇక ఈరోజు అయితే పెట్టేస్తున్నాను ఇన్ని ఇయర్స్ తర్వాత. ఎందుకో అలా బాక్స్ తీసేస్తే కనిపిస్తే ఇంకా అలా ఆర్గనైజ్ చేసుకుందాం అనేసి మెమరీగా అనిపించి ఇలా తీసి నేను ఆర్గనైజ్ చేసుకుంటే మీకు చూపిద్దాము అనేసి. వర్క్ చూడండి ఎంత బాగుందో అసలు. బాక్స్ అయితే చాలా రాయల్గా ఉందన్నమాట. మనం దీంట్లో గోల్డ్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు, మనం ఇలా బ్యాంగిల్స్ అయినా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఓకే, మీకైతే షేర్ చేద్దామని అనిపించింది. ఇవ్వండి ఇలాగా బ్యాంగిల్స్ అయితే ఇలా పెట్టేసుకున్నాను నేను. ఇక మ్యాక్సిమం అయితే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వనులేండి, ఎక్కువ తీసుకోవడం. 1 గ్రామ్ కానీ 1 గ్రామ్ గోల్డ్ కూడా ఎక్కువ కొనుక్కొని ఉంచుకోవడం నాకు అంతగా ఇష్టం ఉండదు. సింపుల్గా మెయింటైన్ చేస్తాను. ఓకే, ఇవైతే మట్టి గాజులు. మనకి ఎన్ని ఉన్నా సరే, గోల్డ్ ఉన్నా ఏ ఉన్నా సరే, వీటినైతే రీప్లేస్ చేయడానికి లేదు. అంత ఇంపార్టెన్స్ ఉంటుంది కదా వీటికి, లుక్ వైజ్గా కానీ. అలాగా ఇలా నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. అలాగే ఇవి కాకుండా వీటిలో కూడా నాకు ఒక మెమరీ ఉంది. ఈ బ్యాంగిల్స్ చూస్తారా, ఇవైతే 19 ఇయర్స్ అవుతుంది. 19 ఇయర్స్ అంటే మా వారు మ్యారేజ్ అయిన కొత్తలో చార్మినార్ తీసుకెళ్ళారనమాట హైదరాబాద్లో. ఆ చార్మినార్ దగ్గర నాకు కొనిచ్చినటువంటి ఫస్ట్ బ్యాంగిల్. కాస్ట్ ఎంత అన్నది కాదు, నాకు ఎందుకో నేను మెమరీగా అట్లా దాచుకున్నాను అనమాట. ఇవి కాస్ట్ వచ్చేసి అప్పట్లో 20 రూపీస్ అనమాట, రెండు కూడా. అంటే ముత్యాలతో చేస్తారు కదా, పర్ల్స్ వేసి. చార్మినార్ దగ్గర ఫేమస్ కదా, ఇంకా అవన్నమాట. అలా ఓల్డ్ అయినా కానీ నాకు ఇష్టంగా ఈ ఒక పేరు మాత్రం దాచుకున్నాను. ఇంక ఇవంతా కూడా నా ఓన్లీ ఇంతే అండి, బ్యాంగిల్స్ అన్నీ కూడా. బాక్స్ అయితే లుక్ ఎలా ఉందన్నది తప్పకుండా కమెంట్ చేయండి. మీకు కూడా మెమరీస్ ఉంటే షేర్ చేసుకోండి నాకు కమెంట్ రూపంలో. ఒక్కసారి డిజైన్ చూసేయండి ఎంత. వుడ్ పైన, ఇది ప్యూర్ వుడ్ అండి, వుడ్ పైన హ్యాండ్మేడ్ అనమాట. వాళ్ళు చేతితోటే చెక్కి తయారు చేశారనమాట. ఇక ఇది బ్యాంగిల్ బాక్స్, అంటే జ్యువెలరీ బాక్స్, బ్యాంగిల్స్. ఇదిగోండి, మీకు ఇటువైపు నుంచి చూపిస్తాను ఎలా ఉందన్నది. ఇదిగోండి, ఓవరాల్గా ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ రెడ్ కలర్ది కింద క్లాత్ వస్తుంది అనమాట. అంటే మనం గోల్డ్ జ్యువెలరీ అట్లా ఈ కలర్ తోటి ఫినిషింగ్ క్లాత్ వస్తుంది. అక్క ఏంటి ఇవేనా బ్యాంగిల్స్, వీటికే చూపించాలా అనుకుంటున్నారా? మినిమం ఉంటేనే బాగుంటుంది. అలా ఈ బాక్స్ అయితే అలా అనమాట. మీకు మెమరీగా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే వాటితో పాటు మనం టెంపుల్కి అలా వెళ్తుంటాం కదా, మీకు ఇది ఒక బాక్స్ చూపించాను కదా, దాంతోపాటు ఇది ఒక బాక్స్ అనమాట. ఇది కూడా మనం జ్యువెలరీ పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ఇది మిర్రర్ వస్తుందిలేండి. ఈ మిర్రర్ క్లీన్ చేస్తూ మా సార్ తీశారు ఇప్పుడు. దీంట్లో వచ్చేసి ఈ బాక్స్ వచ్చేసి మీకు ఇదిగోండి ఇలా ఉంటుంది ఈ బాక్స్. ఇది కూడా మనం జ్యువెలరీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇక ఏవైనా సరే మనం పెట్టుకోవడానికి బాగుంటుంది. ఈ వర్క్ చూసి, అంటే ఈ వర్క్ వాళ్ళు హ్యాండ్మేడ్ చేస్తారు కదా, అక్కడ వాళ్ళు ఈ వర్క్ చేస్తూనే జీవనం కొనసాగిస్తారనమాట. వాళ్ళకి సపోర్టివ్గా ఉన్నట్లు ఉంటుందనేసి ఎక్కువ హ్యాండ్మేడ్ తీసుకుంటే
బాగుంటుంది, ప్లస్ మనకి కూడా మెమరీగా ఉంటుంది అనేసి ఈ బాక్స్ చూడండి. మనం ఈ డిజైన్ లోపల ఇక్కడ చూడండి, ఈ డిజైన్ లోపల మనకి బ్రాస్ అంటే ఇత్తడి అనేది ఇక్కడ ఈ లీవ్స్ ఫ్లవర్స్ దగ్గర ఇత్తడి యూస్ చేసి, అంటే మన మనకి యూస్ చేస్తారు కదా మెటీరియల్, ఆ ఇత్తడితోటి వాళ్ళు ఇక్కడ డిజైన్ ఇచ్చారనమాట. అది ఎంత టాలెంటో చూడండి ఆ వర్క్కి. అసలు మనం మనీ ఎంత ఇచ్చి కొన్నాం అన్నది కాదు కానీ ఆ టాలెంట్ చూడండి. ఇక ఈ బాక్స్కి అయితే ఇలాగా మనకి ఇవి వచ్చినాయి అనమాట, బౌల్స్ ఇచ్చారు. ఈ బౌల్స్లో ఇలాగా మనం జ్యువెలరీ అయినా పెట్టుకోవచ్చు, వేరే ఇంకేమైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది సెకండ్ బాక్స్. అయితే మిర్రర్ క్లీన్ చేస్తూ పక్కన పెట్టారు. మిర్రర్ మనం అటాచ్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు అనమాట దీనికి. ఓకే, అదేవిధంగా నాకు వీటన్నిటిలో బాగా నచ్చినటువంటి ఐటమ్ అయితే ఇదనమాట. ఎందుకు అనంటే మనం టెంపుల్కి అలా వెళ్తుంటాం కదా, ఇలా ఇదంతా కూడా ఒకే చెక్క మీద డిజైన్ చేశారనమాట. చూడండి, ఇదంతా ఒకే చెక్క మీద ఇలా ఫ్లవర్ డిజైన్ లాగా వాళ్ళు చేత్తోటి ఇలా చెక్కేసి దాన్ని చూడండి ఇలా ఒక మనకి కొబ్బరికాయ పెట్టేటువంటి అంతే కదా, జస్ట్ ఇదిగోండి ఇలా సెంటర్ ఇలా మన హ్యాండ్ పెట్టేసి ఇలా అంటే మనకి ఇలా వస్తుందన్నమాట. ఇది మనకి మీరు గుర్తుపెట్టారా ఏంటన్నది? గుర్తుపెట్టుంటే కమెంట్లో తెలియజేయండి. మనం టెంపుల్కి వెళ్తాం కదా, గుడికి వెళ్ళేటప్పుడు చక్కగా ఇందులో కొబ్బరికాయ పువ్వులు అన్నీ క్యారీ చేయడానికి ట్రెడిషనల్ లుక్లో ఉంటుందని ఇలాగా వాళ్ళు డిజైన్ చేసి పెట్టారనమాట. మనమైతే ఫ్లవర్ వాజ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే దీని పర్పస్ వాళ్ళు ఆలోచించి చేసింది అదేనమాట. టెంపుల్కి అట్లా వెళ్ళేటప్పుడు చక్కగా ఇందులో కొబ్బరికాయ పువ్వులు తీసుకొని వెళ్ళడానికి ట్రెడిషనల్ లుక్ నాకు బాగా గుర్తు. నేను చిన్నప్పుడు టెంపుల్కి వెళ్తే అమ్మ వాళ్ళు స్టీల్వి తీసుకెళ్ళేవాళ్ళు. స్టీల్ది పూలబుట్ట అంటాం, ఆ పూలబుట్టలో కొబ్బరికాయ పెట్టుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళం. మీకు ఎవరికైనా ఆ మెమరీ గుర్తొచ్చుంటే షేర్ చేయండి, నేనైతే తీసుకొని వెళ్ళేదాన్ని. ఓకే, ఇలా ఇప్పుడు కూడా అనిపిస్తుంది తీసుకొని వెళ్ళాలని, కాకపోతే అందరూ విచిత్రంగా చూస్తారేమోనని మనం అలా లోపల పెట్టేస్తున్నాము. చూడాలి, ఛాన్స్ వస్తే మళ్ళీ ఆ మెమరీస్ గుర్తు చేసుకుంటూ దీన్ని యూజ్ చేస్తాను. ఓకే, ఇది ఎలా ఉంది చూడండి, లోపల డిజైన్ ఎంత బాగుందో. అసలు తయారు చేయడం కూడా అండి మిషన్ కాదు, వాళ్ళు హ్యాండ్ మేడ్ చేతితోటే చేస్తారనమాట. అసలు అంత సమానంగా వచ్చిందనమాట ఆ కటింగ్స్ కూడా. ఓకే, బాగుందా? ఇదొక ఐటమ్. అలాగే మన లైఫ్లో ప్రతిరోజు కూడా మనం ఇది చూస్తూనే నిద్రలేగుస్తాము. మనం టైం ఫాలో అవుతూ ప్రతి పని కూడా మనం ఇది కౌంట్ చేసుకుంటూ చేస్తాం. కాబట్టి వాళ్ళు అది దృష్టిలో పెట్టుకొని ప్రతి పర్సన్ ఇంట్లో ఈ క్లాక్ అనేది కంపల్సరీగా ఉంటుంది అని వాళ్ళు అనుకొని ఆలోచించి వాళ్ళు చూడండి హ్యాండ్మేడ్తో తయారు చేయడమే కాకుండా మైండ్లో ఆలోచించి బిజినెస్ మైండ్ అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ ఐటమ్ ఉంటుంది అని వాళ్ళు ఆలోచించి క్లాక్ రెడీ చేశారు. క్లాక్ కూడా చాలా బాగుంటుంది, ఇన్ని ఇయర్స్ అయినా కానీ పనిచేస్తుంది అనమాట. ఇదిగోండి, బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, సేమ్ మనం చేతికి పెట్టుకునే వాచ్ ఇలాగే ఉంటుంది అనమాట. మోడల్ వచ్చేసి హ్యాంగ్ చేయడానికి ఇక్కడ హోల్ ఉంటుంది. ఇదిగోండి, ఓకే. ఇంక ఇవన్నీ రెంట్ హౌస్లో అటు ఇటు తిప్పుతూ ఆర్గనైజ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది మేకులు కొట్టడానికి అనేసి ఇక బాక్సుల్లోనే వేసేస్తున్నాము. చాలా ఐటమ్ ఉందండి నాది. ఇంతకుముందు ఆర్మీలో ఉన్నప్పుడు నేను హ్యాండ్మేడ్ తయారు చేసేదాన్ని. అంటే ఊలెన్ తోటి అలాంటివి కూడా వైరింగ్ తోటి బ్యాగులు తయారు చేయడం అన్నీ బాక్సుల్లో పడేసి అట్లా ఉండిపోతుంటాయి. ఇది ఇంకొకటి, ఇది బుజ్జిగా, ఇది చాలా బాగుంది. ఓకే, ఇదైతే ఇంతకుముందు అత్తయ్య వాళ్ళ ఇంట్లో పెట్టామన్నమాట. లోపల చిన్న రిపేర్ వస్తే ఇక తీసుకొచ్చారు మా వారు చేపిద్దాం అనేసి. చూడండి ఎంత బాగుందో, క్యూట్గా చాలా బాగుంది. ఓకే, ఈరోజు ఇంకా ఇవన్నీ క్లీన్ చేస్తూ సరేటు క్లీన్ చేస్తున్నాను కదా, నా మెమరీస్ సర్దుకుంటూ మీకు కూడా చూపించినట్లు ఉంటుందని ఈ వీడియో అయితే షేర్ చేశాను. ఇందులో ఏ ఐటమ్ బాగుందన్నది తప్పకుండా కమెంట్ చేయండి. నాకైతే ఫ్లవర్ వాజ్ అంటే మన పూల బుట్ట
పూల బుట్ట చాలా నచ్చింది. అలాగే ఈ బాక్స్ అయితే రాయల్గా చాలా బాగా అనిపించింది. మీ అందరికి కూడా నచ్చుంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి. చాలా బాగా అనిపించింది అనమాట. ఓకే, సరే, ఏదో అలా మీతో షేర్ చేయాలనిపించింది. మీలో ఎవరైనా కానీ ఇలాంటి మెమరీస్ ఉంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.